నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు, వర్గల్, జగదేవపూర్, కుకునూరుపల్లి, కొండపాక, గజ్వేల్ మండలాలకు చెందిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పాల్గొని ప్రసంగించారు. కారు సారు మాకొద్దంటూ సీట్లిచ్చిన ప్రతి ఒక్కరూ వెనక్కి తగ్గుతున్నారని, మునిగే ఓడలో ఎవరూ ఉండరని టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. ధరణిలో పేద దళితుల భూములను గుంజుకొని రెగ్యులరైజ్ చేసింది మాజీ కలెక్టర్ టీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కాదా అని ప్రశ్నించారు. ధరణిలో పేరు మార్పు చేసిన వ్యక్తులే నేడు వెంకట్రామిరెడ్డి ఎమ్మడి డబ్బు సంచులతో తిరుగుతున్నారని విమర్శించారు. దేశం మొత్తం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటోందని, దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టే నాయకుడు తమకు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గెలవబోతున్నాడన్నారు. గ్రామాల్లో బీజేపీని విస్తృతంగా ప్రచారం చేయాలని, మెదక్ పార్లమెంటు స్థానాన్ని గెలిచి మోడీకి బహుమానంగా ఇవ్వాలన్నారు. తెలంగాణ సస్యశ్యామలం కావాలంటే, దేశం బాగుపడాలంటే, ప్రజాస్వామ్యం ప్రణవిల్లాలంటే నరేంద్ర మోడీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, ములుగు మండలాధ్యక్షులు మన్నే శ్రీనివాస్, గజ్వేల్ మండలాధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్, రాష్ట్ర నాయకులు కప్పర ప్రసాదరావు, గురువారెడ్డి, నలగామ శ్రీనివాస్, ఏళ్లు రామిరెడ్డి, కుడికాల రాములు, వెంకటరమణ, వర్గల్ రామిరెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 2014లో ఎన్నికలైనప్పుడు ఈ దేశంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఈవీఎంలు ఫిక్సింగ్ చేసుకునేది ఉంటే అందరికంటే ముందుగా ఎవరు ఫిక్సింగ్ చేసుకుంటాడే? కాంగ్రెస్ వాడే చేసుకుంటాడు. ఈ దేశంలో ఏ అంటే ఆదర్శ కుంభకోణం, బి అంటే బోఫోర్స్ కుంభకోణం, సి అంటే కోల్ మైన్ కుంభకోణం, డి అంటే ఇంకొక కుంభకోణం, ఇట్లా ఏ నుంచి జడ్ దాకా ఏమన్నా కుంభకోణాలు చేసిరంటే ఎవరు చేసిరు? ఇలా రాహుల్ బాబా చెప్తున్నాడు, మనమట ఈవీఎం మిషన్ అని ఫిక్స్ చేసుకుంటున్నాం అన్న. ఒకవేళ ఈవీఎం మిషన్లు ఫిక్స్ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్కి వెళ్తాది. ఏం వెళ్తుంది? ఏం గెలవాలి అంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే, వారి మేము ఇట్లా తొండి పంచాయతీ చేసేటోళ్ళం కాదు. మేము జనం గుండె కలిసి జనంతో ఓట్లు వేయించుకొని మేము సీట్లు వెళ్తాం. కానీ ఈవీఎం మిషన్లు ఫిక్సింగ్ అనేది భారతీయ జనతా పార్టీకి అలవాటు లేదు. కాబట్టి ఎవరు ఆడ కూర్చున్న వాళ్ళు రాసిద్దే, ఏది రాసిద్దే అది మాట్లాడిపోయినాం అనుకో, అది వెనకడికి మళ్ళీ చేయడాకుతుంది, మనకే రాకుతుంది, భూమరంగా అయితే ఉంటుంది. ఈవీఎం మిషన్లని ఫిక్స్ చేస్తే, ఈవీఎం మిషన్లని ట్యాంపర్ చేస్తే 2014లో కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ నాయకునిగా 273 సీట్లు గెలిచిండు. మరి అప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది? గుడ్డిగాడుల పనుల మీద ఏం చేసిందే? ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే కాంగ్రెస్ వాడు చేయడా? చేస్తాడా? చేయరా? కోడలు ఫోన్ ఇనగలిగినోడు, అల్లుని ఫోన్ ఇనగలిగినోడు చేస్తాడా? చేయడా? మరి ఈవీఎంలు ట్యాంపర్ అయ్యేది ఉంటే కేసీఆర్ అంటే ఓడిపోతాడా? మరి ఎందుకు మాట్లాడతాడా రాహుల్ బాబా? అందుకని ఆయన ఏమంటారు? రాహుల్ బాబా అంటారు, పప్పు అంటారు. అవుతాడా భవిష్యత్తులో ప్రధానమంత్రి? రేపు అవుతాడా? 2024లో అవుతాడా? 29లో అవుతాడా? ఇక తర్వాత 34, 33లో అవుతాడా? ఎప్పుడైతాడు మరి? ఈ జన్మల్లో అయితే రాడు. అవుతాడా? గ్యారంటీయా? మీరు గట్టిగా చెప్తలేదు, ప్రజలను గట్టిగా చెప్తే అర్థమైతే కాదు కదా. ఎవరు మన నాయకుడు? ఎవరైతారు ఇప్పుడు ప్రధానమంత్రి? ఎవరైతారు? 400 సీట్లతోటి మూడోసారి ఈ దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు జూన్ 4 నాడు రిజల్ట్ వస్తే 5, 6, 7 పంతులు మంచి ముహూర్తం పెట్టిన రోజు పోతుంది. ఏమంటారు? పేపర్ వాళ్ళు రాదురు కాంగ్రెస్. ఆఖరికి మా చెల్లె బతుకమ్మ ఆడమంటే తిహార్ జైలు ఉన్న చెల్లె కూడా అన్నారు. బీజేపీ వాళ్ళు గుడి కడతాం అంటారు, వీళ్ళు గుడి కట్టారు, బడి కట్టారు అన్నది. కట్టినామా గుడి? అయిపోయిందా గుడి? రాములారి గుడి అయిందా? మీ ఊర్లో గుడి ఉందా? జనవరి 22 నాడు పూజ చేసిరా? గుడి కడిగిరా? ఊరు మొత్తం కాషాయం జెండాలు కట్టిరా? బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిరా? చాలా ఊర్లలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా వచ్చారు, సర్పంచ్లు కూడా వచ్చారు, ఎంపీటీసీలు కూడా వచ్చారు. ఎందుకు వచ్చారు? ఊరంతా ఒక దిక్కు పోతుంది, మనం ఇంకో దిక్కు పోతే ఆయన ఓడిపోతామన్న బాధకు వచ్చారు.
నేను తక్కువ చేసుకోదలుచుకోను. అవునా? ఎవరికి ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు సీటు? ఎవరికి? సూట్ కేసులు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఎవరికి? గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక. ఏ ఒక్కలన్నా వెంకటరామరెడ్డి సార్ మంచోడు అంటాడా? ఏనాడన్నా కలెక్టర్ ఉన్నప్పుడు నువ్వు ఆఫీస్కి పోతే లోపల రానిచ్చిండా? ఏడా? అదేంటో తెలియదు. అరణ్యాన్ని గెస్ట్ హౌస్ లో గజ్వేల్ వాళ్ళందరినీ పిలిచి అరణ్య రోదన చేసిండట. ఎందుకంటే ఇలా ఆయన చెప్తే వాడు ఇంటలేడు కదా. ఇంటుండే ఎవడన్నా? ఎవరన్నా కారు ఎక్కుతురా? కారు వద్దు, సార్ వద్దు, నువ్వు వద్దు, హరీష్ అన్న దండం పెట్టి ఉరుకుతురా లేదా? ఉరుకుతురా లేదా? ఉరుకుతలేరా? నిన్న కేటీఆర్ ఒక మాట చెప్పిండు, పేపర్లలో వచ్చింది. ఏం చెప్పిండు? రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఇద్దరు నన్ను పిచ్చోని చేసిర్రు అని చెప్పిండు. పేపర్లలో ఫస్ట్ పేజీలో వచ్చింది. కేటీఆర్ చెప్పిండు. తెల్లని సాగర్లో అట్లా పోతున్నాం, పడవలో పోతున్నాం. పడవకు రంధ్రం పడి నీళ్లు లోపలికి వస్తా ఉన్నాయి స్పీడ్గా. ఏం చేస్తారో తెలివి కళ్ళు ఏం చేస్తారు? దుంకి ఈత కొట్టుకుంటే అవతలకి వెళ్ళిపోతారు. మొత్తం మునిగేదాకా ఎవడైనా ఉంటాడా? గదే చేసిండు రంజిత్ రెడ్డి. ఆయన తెలుగు కలర్లో దుంకి అవతల పడ్డాడా పడలేదా? మొదట సీట్ ఇచ్చిన రంజిత్ రెడ్డి దగ్గర నుంచి ఆఖరికి సీట్ ఇచ్చిన కడియం కావ్య దాకా సారు నీ సర్కారు దవాఖాన వద్దు, నీ కారు వద్దు, నీ ఫామ్ హౌస్ వద్దని దిగి ఉరుకుతూనే ఉన్నారు. ఉరికిందా? రంజిత్ రెడ్డి ఉరికిండు, బీబీ పాటిల్ ఉరికిండు, వెంకటేష్ నేతగాని ఉరికిండు, పి రాములు, నాగర్ కర్నూలు ఉరికిండు, వరంగల్ పసునూరు దయాకర్ ఉరికిండు. ఈయన కారు పరిస్థితి ఏంటంటే పాత సినిమాలలో ఒక సినిమా ఉంటుండే. పాత సినిమా గురువారెడ్డి బాగా ఇంగ్లీష్ సినిమాలు చూస్తాడు. గురువారెడ్డి అడిగితే చెప్తాడు. టైటానిక్ అని ఇంగ్లీష్ సినిమా. ఏం సినిమా? ఏంటిది టైటానిక్ అంటే? ఏంటిదే? ఓ పడవ కథ. మునిగినాక 500 ఏళ్ళకి బయటకు వచ్చింది. అది ఎన్నేళ్ళకి? ఇప్పుడు టీఆర్ఎస్ ఎట్లుంది? కేసీఆర్ స్టీమర్ల 10వ అంతస్తు మీద కూర్చొని పోతున్నాడు. నడి సముద్రంలో పోయినాక సార్కి అర్థమైంది. స్టీమర్ ఏమో ఇట్లా ఊగుతుందని కిందికి వచ్చిండు. ఏమున్నది వచ్చే వరకు? కింద బొక్క పడ్డది, నీళ్ళన్నీ లోపలికి వస్తున్నాయి. టైటానిక్ మునుగుతే ప్రపంచంలో ఏ దేవుడు కాపాడలే. ఆఖరికి శ్రీరామచంద్ర ప్రభువు కూడా పోనీ వీళ్ళని వదిలేసిండు. అవునా? రేపు కేసీఆర్ కూడా అట్లే వదిలేస్తారా? వదిలేయరా? ఇప్పటికే చాలా మంది వదిలేసిండు. ఇది టిఆర్ఎస్ చరిత్ర. ఇంకొక ఆయన మొన్ననే వచ్చిండు కాంగ్రెస్, పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. మీ పెద్ద కొడుకు 2000 ఇస్తుండు, చిన్న కొడుకు 4000 ఇస్తా అన్నాడు. చెల్లె వస్తున్నాయా? 4000 వస్తున్నాయా? పింఛను 2000 ఉంటే 4000 చేస్తా అన్నాడు. వస్తుందా మీ అమ్మకి? పెద్ద కొడుకు అటుపోయాడు, చిన్న కొడుకు ఇటుపోయాడు. ముసలమ్మకి వచ్చే పింఛను అదే 2000 ఉందా లేదా? ఇదే రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పి ఏమన్నాడు? నవంబర్ దేశ రాజధానిలో మాట్లాడుతూ 400 సీట్లు బీజేపీకి రావాలంటే ఈవీఎంలను ఫిక్సింగ్ చేయాలి, ఈవీఎంలను టాంపరింగ్ చేయాలని మాట్లాడుతున్నాను. నేను మీడియా ద్వారా ప్రపంచంలో ఉన్న మేధావులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకవేళ ఈవీఎంలను ట్యాంపర్ చేసి గెలిచేది ఉంటే 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకపోయేవారు. ఒకవేళ ఈవీఎంలను ఫిక్స్ చేసి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చేది ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది కాదు. అందుకని రాహుల్ బాబా గారు దయచేసి మాట్లాడేటప్పుడు ప్రజల పర్సెప్షన్ ఎట్లుందనేది ఆలోచించి మాట్లాడాలి. నరేంద్ర మోడీ గారు మొదటిసారి గెలిచినప్పుడు 273 సీట్లు, రెండోసారి గెలిచినప్పుడు 303 సీట్లు ఇచ్చిన ఈ దేశ ప్రజలు రేపు మూడోసారి 403 సీట్లు ఇస్తారని మేము చెప్తా ఉంటే ప్రజల మీద విశ్వాసం లేని మీరు ఈవీఎంలను ట్యాంపర్ చేస్తారని మాట్లాడుతున్నారు. దయచేసి ఇంత దిగజారుడు రాజకీయాలు చేయొద్దని గౌరవనీయులు రాహుల్ బాబా గారికి మీ ద్వారా నేను అప్పీల్ చేస్తాను. థ్యాంక్ యూ.